హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి పరమ గురువు, ఇమోటల్ మాస్టర్ టీచర్ రామ్తా గారు అమరత్వ జ్ఞానాన్ని అమరుడై ఆ జ్ఞానాన్ని మనందరికి ఎంత అద్భుతంగా షేర్ చేస్తున్న తండ్రికి, బంగారు తండ్రికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ వర్తమానంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మేడంకి, మంగళలక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. మంగళలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ మరియు బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరి వన్నెస్ వెజిటేరియనిజం సృష్టికర్త స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికి వీక్షిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మనం చెప్పుకోబోయే టాపిక్ 3 రోజుల నుంచి చెప్పుకుంటున్నాము. సృష్టిలో అద్భుతమైన స్త్రీ. మాస్టర్ వచ్చేసి ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేసింది డివి శ్రీదేవి మాస్టర్ గారు. మెడిటేషన్ ఫర్ లైఫ్, లైఫ్ ఫర్ లవ్, లైఫ్ ఫర్ మ్యాన్, మ్యాన్ సర్వీస్, సర్వీస్ ఫర్ సొసైటీ. సృష్టిలో అద్భుతమైన స్త్రీ. మరొక్క మారు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మాతృమూర్తికి, స్త్రీలందరికీ కూడా, అందులో స్వప్నేశ్వరి మేడం గారికి, ప్రతి ఒక్కరికి, అందులో మా అమ్మగారు ఉన్నారు, అందరు శ్రీమూర్తులందరికీ పాదాభివందనాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మాస్టర్స్ డివి శ్రీదేవి మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం ఈ రోజు చెప్పుకోబోయేది గర్భాశయం విశిష్టతను గుర్తించండి. ఋతుచక్రం స్త్రీలకు వరం. ఋతుచక్రం స్త్రీలకు మాత్రమే ఎందుకు? సృష్టి మొదలు సృష్టి క్రమం ఆగకుండా జరుగుతూ ఉండాలి. అంటే పురుషతత్వం బీజంగా వెలువడి స్త్రీతత్వం దానిని ధరించి శరీరాన్ని, జీవాన్ని ఇస్తుంది. అలా స్త్రీతత్వం బీజాన్ని ధరించి శరీరాన్ని, పోషణ, జన్మలను ఇవ్వడానికి సృష్టి నుంచి స్త్రీతత్వానికి కొన్ని బహుమతులు ఇవ్వబడ్డాయి. ఇది మొదటిది. గర్భాశయం. సృష్టికర్తలు గర్భాశయాన్ని అన్ని అవయవాల వలె కాకుండా దానికంటూ కొంత ప్రత్యేకతను, దివ్యత్వాన్ని ఇచ్చి స్త్రీ శరీర నిర్మాణం జరిగింది. ఎందువల్ల అంటే సృష్టి కొనసాగింపు దాని నుంచి జరగాలి కనుక. స్త్రీతత్వంపై ఎంతో నమ్మకంతో గర్భాశయాన్ని ధరించే బాధ్యత అప్పగించబడింది. ఏ సాధన చేయనవసరం లేకుండా ప్రకృతి ఋతుచక్ర సమయంలో దివ్య శక్తిని ఆకర్షించి తనను తాను శుభ్రపరుచుకుంటూ అదే దివ్య శక్తితో కొత్త జీవి యొక్క శరీర నిర్మాణం చేస్తూ తను నివసిస్తున్న శరీరాన్ని కూడా ఆధ్యాత్మిక శక్తితో నింపుతుంది. దేవాలయంలో గర్భాలయానికి ఉన్నంత ప్రాముఖ్యత స్త్రీ శరీరంలో గర్భాశయానికి ఉంది. దివ్య శక్తిని, డివైన్ పవర్ ని ఆకర్షించే శక్తి భూమి మీద స్త్రీ గర్భాశయానికి తప్ప వేరే దేనికి ఆ శక్తి లేదు. అందువల్లే జీవితాన్ని సంతరించుకొని శరీర నిర్మాణం, ఆత్మ ప్రవేశం ఇదంతా గర్భాశయం ద్వారా మాత్రమే జరుగుతుంది. మన శరీరంలో ఏదైనా అవయవం తేడా వస్తే, ఉదాహరణకి కాలు, చెయ్యి, కన్ను వగైరాలు, వాటిని పూర్తిగా తొలగించుకోము కదా. వాటిని సరిచేసుకోవడానికి మనకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాం. కానీ గర్భాశయం విషయానికి వస్తే చాలా తేలికగా తొలగించుకోవడం జరుగుతుంది. అలా జరగడానికి గల కారణం గర్భాశయం గురించి పూర్తిగా మనకు తెలియకపోవడమే. అజ్ఞానం.
మేడం అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానంతో. ఆ, అంటే ఏమైనా సరే ఇప్పుడు ఒక కాలు చేయి తీసుకోమనండి, తీసుకుంటామా మేడం? తీసుకోరు. తీసుకోము. దీన్ని అనేసరికి ఈజీగా పోతే పోనీ, నాకు ఇంకా అబ్బా రోజు నెల నెల ఈ బాధ అంతా అని సంబరపడిపోతారు. అబ్బా ఇంకా నాకు ఎప్పుడు మళ్ళీ రాదు, నేను శుభ్రంగా అయిపోతుంది నాకు అని చెప్పేసి సంబరపడిపోతారు. అరే నువ్వు ఎంత కాదు, నువ్వు ఎంత దౌర్భాగ్యురాలంటే నేను ఆడదాని కాదురా, నేను మగవాడిని అని చెప్పేసి ఆడదానిలాగా శరీరంలో ఉన్న మగవాడిని అని చెప్పుకుని అంత దౌర్భాగ్యమైన విషయం తెలియదు. ఒక స్త్రీగా ఉండి గర్భాశ్రయాన్ని తొలగించుకోవడం అంటే అంతే కదా మేడం. ఆ శక్తిని తొలగించేస్తే ఏముంది, ఎందుకు పనికొచ్చిందా నువ్వు, మరి ఏముంటుంది? అక్కడ ఏం ఉండదు. అది ఇంకా అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే నీ ఎమోషన్స్ ఏమి అన్ని అక్కడ టెన్షన్స్ అనేది మొదలవుతాయి. అసలు అర్థం కావట్లేదు. ఒక శరీరంలోంచి ఒక అవయవం వెళ్ళిపోయిందంటే దాని నుంచి మనం పాడే బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికి తెలియదు మేడం. అది అదే అదే పోయింది, నెల నెల వచ్చే బాధ తప్పుతుంది, నాకు హ్యాపీగా ఉండొచ్చు, ప్యాడ్స్ బాధ ఉండదు. ఇవి ఆలోచన చేస్తారు. తప్పుగా అనుకోవద్దు మాస్టర్స్, ఎవరైనా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు అలా ఉంటారు. మనకు తెలియకపోవడమే. మరి గర్భాశయం ఉన్నంత కాలం మెనోపాజ్ వచ్చేంత వరకు ప్రతి నెల ఋతుచక్రం రావడం, ఆ సమయంలో స్త్రీలకు కలిగే శారీరక ఇబ్బందుల వలన మరియు పూజలు, వ్రతాలు, శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లేకపోవడం వలన తమకు తెలియకుండానే ఆ స్థితుల పట్ల అసహ్యాన్ని పెంచుకుంటారు. దీనికి తోడు మన పెద్దలు ఏర్పాటు చేసిన ఆచార వ్యవహారాల వలన ఋతుచక్రం వద్దు అనే భావాన్ని కలిగి ఉంటున్నారు. మన ప్రతి మానసిక ఆలోచన శరీరంపై ప్రభావం చూపుతుంది. కనుక గర్భాశయంలో సమస్యలు మొదలవుతాయి. ప్రతి ఋతుచక్రం సమయంలో ఒక దివ్య శక్తిని స్త్రీలు పొందడం జరుగుతుంది. స్త్రీలోకం మిస్సెస్ చెప్పడం జరిగింది. అలాంటి శక్తి మనలోకి వస్తుందా లేదా అని పరిశీలించుకోవాలంటే ఈ ఋతుచక్రం సరిగ్గా జరుగుతున్న స్త్రీలలో మానసిక దృఢత్వం, శారీరక సౌష్ఠవం, ఆకర్షణ గర్భాశయం లేని మెనోపాజ్ లో ఉన్న స్త్రీలలో ఉండవు. 50 సంవత్సరాల వయసులో రావాల్సిన మెనోపాజ్ ని గర్భాశయం తొలగించుకోవడం ద్వారా చిన్న వయసు నుండే ఆ ఇబ్బందులన్నీ భరించవలసి వస్తుంది. అందుకు ఉదాహరణ ఎవరో కాదు మేడం, నేనే. చాలా ఇబ్బంది పడ్డాను. అది క్యాన్సర్ కిందకి దారి తీస్తుంది అన్న టైంలో నేను తీసేసుకున్నాను. కానీ అక్కడి నుంచి నేను శారీరకంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో నాకు తెలుసు మేడం. అది అందుకే ఆ సబ్జెక్ట్ నా ముందుకు వచ్చింది, మీరు తీసుకొచ్చారు. మరొక్కసారి మీకు నిజంగా కృతజ్ఞతలు మేడం, ఈ అవకాశం నాకు ఇప్పించినాను. ఎందుకంటే ఈ బాధ నేనే పడ్డాను. అసలు ఈ టైంలో, ఇప్పుడు నాకు ఈ టైంలో వెళ్ళిపోవాల్సిన మెనోపాజ్ రావాల్సింది నేను ఎప్పుడో తీసేసుకున్నాను. అసలు అంతెందుకు మేడం, అంతెందుకు, అది బిడ్డలు గండానికి మాత్రం అదేదో ఒక వస్తువులాగా బిడ్డలు గంటేదానికి అవసరం, లేకపోతే ఇంకేం అవసరం అని చెప్పి బిడ్డలు కనేసారు అయిపోయిందంటే అబ్బా తీసేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ తెలియక, అవగాహన లేక, దానికి సరైన జ్ఞానాన్ని లేక, సరైన జ్ఞానం లేక, అవగాహన లేక, చెప్పేవాళ్ళు లేక. మిస్సెస్ లోకం వారు అందిస్తున్న మరొక సమాచారం ఏమిటంటే, సంభోగ సమయంలో పురుషాంగం ఒత్తిడి వల్ల స్త్రీ యొక్క గర్భాశయం ఆకర్షించే ఒక శక్తిని ఆ సమయంలో పురుషుడు పొందడం జరుగుతుంది. ఆ శక్తే స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, భౌతిక జీవితంలో ఒకే బాటగా పయనించడానికి దోహదం చేస్తుంది. దయచేసి అపూర్వంగా లభించిన స్త్రీయత్వానికి గురైన గర్భాశయాన్ని ఏ స్త్రీ తొలగించుకోవాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. 5వది, బహిష్టు సమయంలో ఆచారాలు ఎందుకు పెట్టారు? ఆచారాలు ఎందుకు పెట్టబడ్డాయి? బహిష్టు అనగానే మనకు ఎన్నో ఆచారాలు, నిబంధనలు విధించబడ్డాయి. దివ్యమైన శక్తి వల్లే ఇదంతా జరుగుతూ ఉంటే ఇవి అన్ని ఎందుకు విధించబడ్డాయి అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఋతుస్రావం కనబడగానే వెంటనే తల స్నానం చేయాలనే ఆచారం కలదని అర్థం. దివ్యశక్తి, డివైన్ పవర్ ని తీసుకోవడానికి మన శరీరాన్ని సిద్ధం చేయడమే మేడం. చూడండి, స్నానం అనేది కూడా అంటే మన ఆ పైన మనం యూనివర్స్ నుంచి తీసుకోవాల్సింది శక్తిని మనం తీసుకోవడానికి సిద్ధపడడం అన్నమాట. అంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవడం.
ఏది ముట్టుకోరాదు అంటుకోరాదు అనడానికి అర్థం అలా చేస్తే పాపం అని మన పెద్దలు అనేవారు. ఆ సమయంలో స్త్రీ యొక్క నాడీ మండలం సున్నితంగా మారి తద్వారా శరీరం కూడా సున్నితంగా మారడం జరుగుతుంది. అలాంటి శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ఏ పని చేయరాదు, ఎక్కడికి వెళ్ళరాదు అనే ఆచారం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. తేలికైన తక్కువ వస్త్రాలు ధరిస్తారు. మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది. అప్పుడు మాత్రమే దివ్య శక్తిని అపరిమితంగా మనం తీసుకోగలము. మహాభారతంలో ద్రౌపది నేను ఏకవస్త్రధారినై ఉన్నాను అని చెప్పడానికి అదే కారణం. ఆమె బహిష్లో ఉంది. ఏకవస్త్రధారి. ఏకవస్త్రధారిణి అంటే ఆమె దుశ్శాసనుడు వచ్చి ఆమె చీర కొక్కు పట్టుకుంటే ఆమె అంటదన్నమాట, నేను ఏకవస్త్రధారిణి, నేను అందరి మధ్యలోకి నేను రాకూడదు అని ఎంతగా వేడుకుంటది. అంటే అక్కడ చూడండి, అక్కడ ఆమె శక్తి, ఆమె శరీరంలో శక్తి ప్రవహించి ఉంది మేడం. నిజంగా ఏ మాట మాట్లాడినా ప్రకృతిలోకి వెళ్ళిపోతుందని కూడా ప్రతి ఒక్కరు ఆమెను ఏమి అననీయకుండా, శాపం పెట్టనీయకుండా కూడా అడ్డుకున్నారు. అంటే అది కూడా ఒక కారణం కూడా కావచ్చు కదా. ఇప్పుడు మీరు అంటారు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎనర్జీస్ బాగుంటాయి, ఎనర్జీస్ అంటే ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. అవును మేడం, చాలా ఉంటాయి ఎనర్జీస్. ఎప్పుడు ఎనర్జీస్ ఉంటాయంటే ఎప్పుడు ఉండే ఎనర్జీస్ కన్నా పౌర్ణమి, అమావాస్య, పీరియడ్స్ టైం, ఈ 3 టైంలో ఒక స్త్రీ ఈ 3 సార్లు పొందుతుంది ఆ ఎనర్జీస్ అన్నీ, అంత ఎక్కువ ఎనర్జీస్. కానీ పురుషుడు అలా లేదు, ఆ సమయాల్లో మాత్రమే, పౌర్ణమి అమావాస్యలకే. కానీ లేడీస్కి బోనస్ ఏంటంటే ఈ టైంలో కూడా, పీరియడ్స్ టైంలో కూడా లేడీస్ ఎనర్జీస్ తీసుకుంటాం వాళ్ళకన్నా అధికంగా, ఇంకెక్కువ. దివ్యశక్తిని పూర్తిగా అనుభూతి చెందడం వల్ల మాత్రమే శారీరక మానసిక ఉద్వేగాలు బ్యాలెన్స్ చేయగలరు. ఇప్పటి ఆడవాళ్లలో ఎన్నో రకాల అనారోగ్యాలకు కారణం దివ్యశక్తి సరిగ్గా పొందలేకపోవడమే. శుద్ధ సాత్వికాహారం కూడా చాలా ముఖ్యం. మురికిగా ఉన్న పాత్రలో ఎంత మంచి వంటకాన్ని చేసినా అది తినడానికి పనికి రాదు. అలాగే విశ్వం ఎంతో ప్రేమతో స్త్రీలకు మాత్రమే, బహిష్యులో మాత్రమే వచ్చే అత్యంత అద్భుతమైన దివ్యశక్తిని తప్పుగా భావించి సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల దివ్యశక్తిని పొందలేకపోతున్నారు. బహిష్టు సమయంలో బ్లీడింగ్ తో పాటు మన కంటికి కనపడని ఒక వాయువు కూడా విడుదలవుతుంది. ప్రతి 4 గంటలకు ఒకసారి నాప్కిన్ మార్చడం చాలా అవసరం. లేదంటే ఆ వాయువు వెనక్కి లోపలికి వెళ్లే అవకాశం ఉంది. దాని వల్ల కూడా గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లోదుస్తులు, కాటన్వి వాడడం, శరీర శుభ్రత చాలా ముఖ్యం. శరీరానికి గాలి తగిలేలా తక్కువ వస్త్రాలు ధరించడం చాలా అవసరం. ఎంత అంటే దీని గురించి ఎంత బాగా చెప్పారు చూడండి మేడం. 6వది, బహిష్టు సమయంలో పూజలు వ్రతాలు ఎందుకు చేయరాదు? బహిష్టు సమయంలో పూజలు వ్రతాలు చేయరాదు. ఋతుస్రావం జరుగుతున్న 3 రోజులు గర్భగుడిలో ఉన్న దేవత ఏ ఎనర్జీలో అయితే ఉంటుందో స్త్రీ శరీరం కూడా అదే ఎనర్జీలో, అదే స్థితిలో ఉంటుంది. ఒక రాయిని విగ్రహంగా మలిచి నువ్వే దేవుడవు అని పదే పదే అక్కడ సంకల్పించడం వల్ల ఆ విగ్రహం కూడా ఎలాగైతే ఎనర్జీని గ్రహిస్తుందో అలాగే స్త్రీ శరీరం కూడా ఆ 3 రోజులలోనూ ఏ ఎనర్జీ అయితే త్వరగా స్వీకరించే గుణం కలిగి ఉంటుంది. ఉదాహరణకి దయ్యాలు, పూనకాలు ఆడవాళ్ళకే ఎక్కువగా రావడానికి కారణం ఇదే. అందువల్ల వేరే ఎనర్జీలోకి మారకుండా ఇంటి ఎనర్జీలో ఉండడం కోసమే అవేమి చెయ్యరాదు అన్నారు. అంతేకాని పూజలు వ్రతాలు అవసరం లేదు, చేయరాదు అని దాని అర్థం కాదు. దీనిని తప్పుగా అర్థం చేసుకొని ప్రకృతి సహజంగా జరగవలసిన ఋతుచక్రాన్ని ఆపడానికి హార్మోన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల పూర్తిగా ప్రకృతిని వ్యతిరేకించినట్లే. తర్వాత ఎన్నో ఋతుచక్ర సమస్యలను మనమే కల్పించినట్లు అవుతుంది. ఋతుచక్రం అనేది స్త్రీలకు వరం. స్త్రీలు ఏ యజ్ఞాలు చేయనవసరం లేకుండానే బహిష్టు సమయంలో కొన్ని పాపాలు వాటి అంతట అవే పోతాయి. భారతంలో భీష్ముడు ధర్మరాజుతో అన్న వాక్యాలు. భీష్మ పర్వం. హరిద్వార్ శాంతికుంజ్ అనే గ్రామంలో పండిత శ్రీ రామశర్మ ఆచార్య గాయత్రి పరివార్ వారి ఆధ్వర్యంలో విశ్వామిత్రుడు తపస్సు ఆచరించిన ప్రదేశంలో రోజులో 24 గంటల సమయం 2 ఆడవాళ్లు గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు.
బహిష్లో కూడా వారు గాయత్రిని పఠిస్తూనే ఉంటారు. తన గురించి తాను తెలుసుకొని తన తత్వాన్ని నింపుకున్న స్త్రీ ఏ యజ్ఞాలు, యాగాలు, సాష్టాంగ నమస్కారాలు అవసరం లేదు. పూర్వం ఏర్పడిన అండం పగిలి బయటికి రావడం, కొత్త అండం ఏర్పడడం ఋతుస్రావం 3 రోజులలో జరుగుతుంది. అంటే ఒక బిడ్డ పుట్టుకకు మూలం ఋతుస్రావ సమయంలోనే మొదలవుతుంది. కాబోయే తల్లులు సరి అయిన సంతానం కలగాలి అంటే ఋతుస్రావం జరుగుతున్న రోజుల నుండే ఎంతో ఎరుకతో ఉండాలి. స్త్రీ యొక్క ఆ 3 రోజుల మానసిక పరిస్థితిని బట్టి అండం ఏర్పడి అది పిండంగా మారి బిడ్డగా రూపాంతరం చెందుతుంది. ఋతుస్రావం జరిగే సమయంలో ఆందోళనతోనూ భయాలతోనూ ఉండి నెల తప్పినప్పుడు తల్లికి బిడ్డకి సమన్వయం కుదరక అబార్షన్లు జరగడం, బిడ్డ ఆరోగ్యంగా పెరగకపోవడం, లేక బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత సరైన స్థితిలో లేకపోవడం, ఏ నిర్ణయము తీసుకోలేకపోవడం, తన నిర్ణయం మీద తనకి అదుపు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సరైన ఋతుచక్రం జరుగుతూ ఉన్నప్పుడే స్త్రీ చక్కని బిడ్డను కనగలదు. ఆ 3 రోజులు దివ్యశక్తిని పొందగలగడం వల్లనే ఆమెకి ప్రేమ, సహనం, దేనినైనా ఎదుర్కోగల ధైర్యం కలుగుతాయి. ఆ దివ్యశక్తి వలనే ఒక పురుషుని కంటే స్త్రీ ఆధ్యాత్మిక పురోగతి తొందరగా సాధించగలదు. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పురుషుని కంటే స్త్రీ పూజింపబడుతున్నా, గౌరవింపబడుతున్నా అది గర్భాశయం అని గ్రహించే దివ్య శక్తి వల్లనే. అలాంటి ప్రాముఖ్యం గల గర్భాశయాన్ని పిల్లలు పుట్టగానే దాని అవసరం లేదు, అది వద్దు, దాన్ని నేను అనవసరంగా మోస్తున్నాను లాంటి అభిప్రాయాల వల్లనే గర్భాశయం ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటుంది. గర్భాశయానికి వాపు రావడం, పొరలు పెరగడం, గడ్డలు రావడం, చివరికి తొలగించాల్సి వస్తుంది. స్త్రీ మాత్రమే జీవానికి జన్మనివ్వగలది. ఓషో మాస్టర్. అలాంటి గర్భాశయాన్ని స్త్రీ శరీరంలో సృష్టి నిర్మించడం అంటే శరీరం జీవించి ఉన్నంత వరకు గర్భాశయాన్ని కాపాడుకోవడం, దాని పట్ల ప్రేమ, ఎరుక, కృతజ్ఞతతో ఉంటే బహిష్టులో ఎటువంటి సమస్యలు రావు. 7 ఋతుచక్ర సమస్యలు పరిష్కారాలు. బహిష్టు సమయంలో చాలా మంది రకరకాల సమస్యలతో, ముఖ్యంగా విపరీతంగా వచ్చే కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, తలనొప్పి, నడుము నొప్పి రావడంతో పాటు పీరియడ్స్ క్రమం తప్పి రావడం, ఒక్కోసారి ఆగిపోవడం, ఒక్కోసారి ముందుగా రావడంతో నెలలో 2 సార్లు రావడంతో పాటు ఆ సమయంలో నీరసంగా ఉండడం జరుగుతుంది. అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఆత్మ పరిపూర్ణత్వం సాధించడానికి కొన్ని జన్మలు స్త్రీగా, కొన్ని జన్మలు పురుషునిగా జన్మలు ఇస్తుంది. ఆత్మకు సెక్స్ లింగం అనేది ఉండదు మేడం. ఇది కొత్తగా వింటున్నాను నేను ఇక్కడ. మేడం. అవును మేడం, అవును. అంటే నేను వినడం అంటే చదవడం ఇప్పుడు వింటున్నాను. నా భగవద్గీతలో చెప్పిండ్రు కానీ ఇది ఇక్కడ రాసేసరికి ఇది నిజంగా ఎంత బాగుంది మేడం. ఇప్పుడు దాంట్లో చెప్పాను కదా, మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఏలియన్ అని చెప్పేసి, వాళ్ళకి ఈ భూమి మీద ఇప్పుడు ఒక ఏమంటాము, సృష్టి జరగాలన్నా, పునఃసృష్టి జరగాలి, పిల్లలు పుట్టాలన్నా శారీరక కలయిక అవసరం. అక్కడ శారీరక కలయిక అవసరం ఉంది ఈ భూమి మీద తప్ప మనిషి అంటే ఒక పురుషుడు, ఒక మగాడు, లింగభేదం ఉండి స్త్రీ పురుషులు కనడానికి శరీరంతో అవసరం లేదనమాట. అక్కడ అర్థమైంది మేడం. ఫిజికల్గా అవసరం లేదు. అవసరం లేకుండా వాళ్ళు అంటారు, వాళ్ళ శక్తితోటే, ఆ శక్తిపాతం. ఇప్పుడు చూడు, ద్రౌపదినే కదా, ఒక్కొక్కరు అంటే సూర్యుడికి ఒకరిని, వాయుదేవుడికి ఒకరిని, ధర్మరాజు ఇట్లా ఒక్కొక్కరు పుడతారంటే ఒక్కొక్క దేవతకు పుడతారు కదా, ఒక్కొక్క దేవుడికి. కుంతీదేవి పుడతారు కదా, కర్ణుడు ఒకరికి అట్లా పుడతారు కదా. అంటే అక్కడ శారీరక కలయిక కాదు, అది అర్థమవుతుంది కదా మేడం. అలాగా ఈ భూమి మీద ఫ్రీక్వెన్సీకి ఈ 3 డైమెన్షన్లోనే ఇది అవసరం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అది కూడా అవసరం లేదు. అర్థమైందా మేడం? ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అది కూడా అవసరం లేదనమాట. వాళ్ళు అంటారు, ఈ భూమానవులు వాళ్ళు అంటారు, ఈ భూమానవులు ఇట్లా కంటారు, మేము ఇలా కనము, మాకు అవసరం లేదు. అంటే అక్కడ మీకు ఫారిన్ కంట్రీస్లో చూడండి, ఇక్కడ తండ్రి ఇంటి పేరు వస్తుంది,
అర్థమైందా? మనకు మనం ఇండియన్స్కి తండ్రి ఇంటి పేరు వస్తుంది, కానీ అక్కడ తల్లి ఇంటి పేరు ఉంటుంది. తల్లితోనే వాళ్ళకి రిలేషను, తండ్రితో సంబంధం వాళ్ళకి తండ్రి ఉండడు అనమాట, తల్లే. ప్రకృతి అనేది మదర్ మేడం, ప్రకృతే ఇంకా తండ్రి లేదు, ప్రకృతి. ప్రకృతి అంతే మరి, ప్రకృతి అంటేనే మదర్ కదా, ప్రకృతి. అక్కడ ఇంకంతా మొత్తం ప్రకృతి ఉంటుంది. తల్లి వాళ్ళు ఏమంటారంటే మా ఇంటికి పోతాం అని చెప్పేసి వాళ్ళకి అంతా తల్లే ఉంటుంది, ఇంక వేరే ఏం ఉండరు, ఇంక వేరే రిలేషన్ ఉండదు వాళ్ళకి ఆ లోకాల్లో. మదర్ అనేది తెలుసు వాళ్ళకి, ఇంక మీద ఏం తెలియదు అక్కడ. అట్లా తండ్రి ఉండదు, తండ్రితో అవసరం లేదు అక్కడ, తండ్రి ఉండడు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ అంటే ఈ ఫ్రీక్వెన్సీకి ఇలా ఉంది, మిగతా ఎక్కడ లేదు ఇది. మీకు చూడండి, నెమలి చూసారా? నెమలి అది అదే చెప్తున్నా మేడం, నెమలి కళ్ళతోనేనంట బిడ్డల్ని కనేది. సంపర్కం లేదు దానికి. అంటే కృష్ణుడు ఏం చేస్తాడు, కృష్ణుడు ఆ నెమలి అలాగా నెమలి పింఛను తల్లో పెట్టుకుంటాడు, దానికి సింబాలిక్గా పెట్టుకుంటాడు. కానీ 16,000 మంది గోపికలు, ఇన్ని వేల మంది భార్యలు, ఇన్ని వేల మందితో ఇట్లా చేశాడు అని చెప్పేసి పిచ్చిగా గుడ్డిగా అజ్ఞానంతో మాట్లాడుకుంటారు కృష్ణుని. ఆయన ఫిజికల్ గా కృష్ణుడు అంటే ఫిజికల్ గా అటాచ్మెంట్ అనుకుంటారు, కాదు అక్కడ ఆయన ఏంటంటే హృదయంతో చూసిండు అనేది ఒక్కరికి కూడా అర్థం కాదు మేడం నిజంగా. అట్లాగా ఆయనతో ఇష్టపడి ఆయన మీద ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను ఎంత తండ్రి అని ఎలాగ విలిపిస్తున్నా, ఇలాగా అందరూ ఆయన ఆత్మతోటి ఆయన ఆ సోల్తో కనెక్ట్ అయ్యి అందరూ ఆ రిలేషన్తో ఉండి ఆ ప్రేమలో ఇష్టపడి ఆయన్ని నువ్వు కావాలని అందరూ ఆ సుకుమార అందమైన స్త్రీ రూపాలు ధరించేస్తారు. పురుషులు కూడా అందరూ అవి గోపికలుగా మారిపోతారు, ఆయనతో పాటు మేము వస్తామని చెప్పేసి అలా మారిపోతారు తప్ప. కానీ ఆయన అది కాదు, అది ఎవరికి తెలియదు, చాలా అందరికీ తెలియదు అది. దాంట్లో ఉన్న జ్ఞానం అనేది వెలికి తీసుకోవాలి మేడం. మనం ఒకటే దాన్ని తీసుకుంటాం కదా, ఇప్పుడు ఏది పడితే అదే, ఏది ఎవరు మాట్లాడారంటే దాన్ని ఎంబడి వెళ్తున్నాం. దాన్ని ఏమంటారంటే దాన్ని నమ్మకాలు అంటారు. నమ్మకాలు లిస్ట్ తీసేసేయాలి. అదే కాదు, ఏదైనా పిల్లి ఎదురొస్తే షెడ్ అవుతుంది, కుక్క మొరిగితే ఇది అవుతుంది, కుక్క ఏడిస్తే ఎవరో పోతారు, పిల్లి ఎదురైతే అసలు వెళ్ళొద్దు, ఆవు అయితే మంచిది, ఎనుమైతే చెడ్డది. ఇవి నమ్మకాలు. ఎక్కడి నుంచి వచ్చే ఈ సాంప్రదాయాలు? ఇవి సాంప్రదాయాలు కావు, ఇవి నమ్మకాలు. అంటే నువ్వు నీ బిడ్డకు చెప్పావు, నువ్వు నీ బిడ్డకు చెప్పావు, వాళ్ళు వాళ్ళ బిడ్డకు చెప్పారు, వాళ్ళు వాళ్ళ బిడ్డకు చెప్పారు, ఇలా వచ్చేవి నమ్మకాలు. ఈ సాంప్రదాయాలన్నీ నమ్మకాల నుంచి వచ్చినవే ఇవి. ఈ సాంప్రదాయాలన్నీ నమ్మకాల నుంచి వచ్చినవి ఇవన్నీ. సత్యం నుంచి వచ్చినవి, నమ్మకాలు వేరు, సత్యాలు వేరు మేడం. కరెక్ట్ అని చెప్తున్నారు అక్కడ క్యాట్ మహాకళ్ళు. ఎస్. అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఆత్మ పరిపూర్ణత్వం సాధించడానికి కొన్ని జన్మలు స్త్రీగా, కొన్ని జన్మలు పురుషునిగా జన్మలు తీసుకుంటుంది. ఆత్మకు సెక్స్ లింగం అనేది ఉండదు, ఆత్మ న్యూట్రల్ గా ఉంటుంది. శరీరానికి మాత్రమే లింగ భేదం ఉంటుంది. స్త్రీ శరీరం అని, పురుష శరీరం అని. ఒక ఆత్మ స్త్రీగా జన్మ తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సహనం, అణుకువ, ఒద్దిక, పొందిక, సర్దుకుపోయే తత్వం, సేవాతత్వం, ప్రేమానురాగాలను పంచి ఇచ్చే తత్వం, త్యాగం, మాతృత్వం మొదలైన గుణాలను అలవర్చుకునేందుకు స్త్రీగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. వండర్ఫుల్. సహజంగా ఎక్కడో ఉన్న కొన్ని అవన్నీ రాసుకొని అవన్నీ చూసుకోవాలి. అవి నేనేమున్నాను, నేనేం లేనని ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి. అంటే ఓన్లీ స్త్రీకే కాదు, పురుషుడికి కూడా. అది ఆ పురుషుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ అవి ఉన్నాయంటే స్త్రీ తత్వంతో ఉన్నానని అర్థం. స్త్రీ శరీరం అని కాదు, స్త్రీ తత్వంలో నేను ఉన్నానని అర్థం. అవన్నీ ఉంటే స్త్రీతత్వం. ఎస్ మేడం, ఎస్. సహజంగా ఎక్కడో కొన్ని ఉన్నతమైన సమాజాలలో లేక ఉన్నతమైన కుటుంబాలలో తప్ప స్త్రీకి స్వేచ్ఛ, సాధికారతలు ఉండవు. ఎన్నో కట్టుబాట్ల మధ్య స్త్రీ జీవితం నిర్బంధంలో కొనసాగుతుంది.
అన్నింటికీ సర్దుకుపోవాల్సి వస్తుంది. పెద్దగా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని స్త్రీ జన్మ అంటే స్త్రీలందరికీ ఒక కోణంలో అయిష్టతగానే ఉంటుంది. ఈ కారణంగానే స్త్రీ జన్మ తీసుకున్న చాలా మంది స్త్రీలు తమ స్త్రీతత్వాన్ని తమ అంతరంలో సంపూర్ణంగా సమగ్రంగా స్వీకరించలేకపోతూ ఉంటారు. ఇదే పాడు అస్సలు. ఈ తిరస్కారం ధోరణియే మైన్సెస్ టైంలో వచ్చే బాధలకు కారణం అవుతుంది. మెన్సెస్ టైంలో ఇది కాక ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. ధ్యాన సాధన స్త్రీ శరీరంలో ఉంటూ స్త్రీ తత్వాన్ని తిరస్కరిస్తూ ఉంటే ఒక సంఘర్షణ జనించియే తీరుతుంది. ఈ సంఘర్షణను బాధ అనే పేరుతో నువ్వు అనుభవిస్తున్నావు. ప్రకృతి పరంగా రుద్రచక్రం అనేది స్త్రీ శరీరానికి స్త్రీ తత్వాన్ని ఇస్తుంది. ఒక బాలిక శరీరం ఒక స్త్రీ శరీరంగా మార్పు చెందే ప్రకృతి పరమైన సహజమైన ప్రక్రియయే ఈ ఋతుక్రమం. స్త్రీ శరీరం క్షేత్రం లాంటిది. పురుషుని నుండి బీజాన్ని స్వీకరించి ఫలదీకరణ చెందించి ఫలాన్ని అందిస్తుంది. అంటే పునరుత్పత్తి చేస్తూ సృష్టి ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. ఋతుక్రమం అనే ప్రక్రియనే స్త్రీ శరీరాన్ని క్షేత్రంగా మారుస్తుంది. అప్పుడే మేడం అందుకే స్త్రీని భూమితో పోలుస్తారు. అందుకే భూమి విత్తనం వేస్తే మొలక ఎలాగొస్తుందో ఓ స్త్రీ కూడా అది ఎస్ మేడం. అప్పుడే ఆ యొక్క క్షేత్రానికి అంటే స్త్రీ శరీరానికి ఇంకో శరీరానికి పునరుత్పత్తి చేసే సామర్థ్యం వస్తుంది. లోపల స్త్రీతత్వాన్ని తిరస్కరిస్తూ ఉన్నప్పుడు శరీరానికి స్త్రీతత్వాన్ని ఇస్తున్న ఋతుక్రమ ప్రక్రియను అడ్డుకున్నట్టే. అంటే మన మనసులో ఏది చేసుకుంటే అది శరీరం మీద పడుతుంది. మరి ఇదేమో ప్రకృతి సహపరమైన సహజమైన విషయం. ప్రకృతికి అడ్డుపడుతున్నందుకే ఆ బాధలు వస్తున్నాయి. ఇక రెండవ విషయం ఏమిటంటే స్త్రీత్వాన్ని స్వీకరించలేని నీవు మాతృత్వాన్ని ఎలా స్వీకరించగలుగుతావు? ప్రీతితో నీ స్త్రీతత్వాన్ని నీవు స్వీకరించగలిగినప్పుడే నీకు మాతృత్వం సిద్ధిస్తుంది. నీవు తల్లివి కావాలనుకుంటే ముందు స్త్రీగా మారాలి కదా. స్త్రీ శరీరంతో జన్మ తీసుకున్నంత మాత్రాన అందరూ పరిపూర్ణమైన స్త్రీలు అయిపోలేరు. అవగాహనతో స్త్రీ జన్మ పట్ల ఇష్టం, ప్రేమను, సంతృప్తిని, ఆనందాన్ని ప్రకటించాలి. స్త్రీ జన్మలో ఉన్న బాధలను ఆత్మ విజ్ఞాన దృష్టితో గనక చూస్తే బాధలు బోధలుగా దర్శనమిస్తాయి. కాబట్టి సంకుచిత భావాలతో అనవసరంగా స్త్రీ జన్మ పట్ల అయిష్టతను ప్రకటించడం మానివేయాలి. లేకపోతే పరిపూర్ణంగా స్త్రీతత్వాన్ని సిద్ధించుకునేంత వరకు మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు స్త్రీగా జన్మించాల్సి వస్తుంది. అంతే. ఈ విషయాలన్నింటినీ అవగాహన చేసుకొని ధ్యానంలో కూర్చొని నేను నా యొక్క స్త్రీతత్వాన్ని ప్రేమతో సంపూర్ణంగా స్వీకరించాను, నేను నా యొక్క స్త్రీతత్వాన్ని సంపూర్ణంగా స్వీకరించాను అని సాధన చేస్తే పూర్తి చైతన్య సృహతో స్వీకరించు. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తుడు. దీని ద్వారా నీ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయితే మీరు చెప్పిస్తున్నారు కదా మేడం రోజు అఫర్మేషన్స్ లో ఇది కూడా ఒక మాటను జోడిద్దాం మేడం. అదే మేడం నేను చెప్పేది. నేను ప్రతి అవయవానికి పురుషుడైనా స్త్రీ అయినా మన దేహాన్ని సంపూర్ణంగా ప్రేమించాలి. అర్థమైంది కదా మేడం? మన దేహాన్ని, నేను అదే చెప్పేది, మన దేహాన్ని సంపూర్ణం. అదే మీరు చెప్పిస్తున్నారు, రోజు చెప్పిస్తున్నారు. నేను అందుకే అంటున్నాను ఇది రోజు చెప్పిస్తున్నారు. చెప్తా చేస్తుందని. అవును, ఇది కూడా చెప్తాను మేడం, ఇది కూడా చెప్తాను. నేను అది అందుకని నేను అదే చెప్తాను. చూడండి, సిగ్గుపడకండి, ఇది సిగ్గేం కాదు, మనం పెట్టుకొని వచ్చింది కాదు. ప్రతి స్త్రీకి ఏముంటుంది? స్త్రీ ఉంటుంది అంటే స్త్రీ చక్రం ఉంటుంది ప్రతి స్త్రీలోనూ. దానికి చెప్పుకోవాలి మనం. మన గర్భాశయానికి చెప్పుకోవాలి, యూట్రస్ చెప్పుకోవాలి, అన్నిటికీ చెప్పుకోవాలి, ప్రతి అవయవానికి చెప్పుకోవాలి. నేను ప్రతిరోజు నేను చెప్పుకుంటాను మేడం, నేను చెప్తాను. మరి ఎవరు చెప్పుకుంటారో ఎవరు చెప్పుకోరో ఏదో తీసుకుంటారు. లేదు మేడం, నేనైతే ఖచ్చితంగా మీరు చెప్పే ప్రతి అఫర్మేషన్ నేను ఇంకించుకుంటాను. ప్రతిదీ సెల్ఫ్ అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను, నా శరీరంలోని అవయవాలన్నింటినీ నేను ప్రేమిస్తున్నాను, ఈ విశ్వాన్ని ప్రేమిస్తున్నాను.
ఈ విశ్వానికి కృతజ్ఞతగా ఉన్నాను, నా శరీరానికి నాకు నేను కృతజ్ఞతగా ఉన్నాను. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటే సమస్త సృష్టిని నేను ప్రేమించినట్టు. నా శరీరాన్ని నేను ప్రేమించకపోతే నేను సమస్త సృష్టిని ప్రేమించినట్టు. ఎందుకంటే సమస్త సృష్టి నాలో ఉంది కదా. నన్ను నేను ప్రేమించుకుని నన్ను నేను అర్థం చేసుకుంటే ఈ సమస్త సృష్టిని నేను అర్థం చేసుకున్నట్టు. మేడం ఇంకా కంటిన్యూ చేద్దామా? హాఫ్ అన్ అవర్ అయింది మేడం, కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే. 8వ వివాహం ఒక మహా ఉత్సవం. అసలు పాయింట్ లోకి వచ్చినాం మేడం. జీవితం ఒక ఉత్సవం, వివాహ జీవితం ఒక మహా ఉత్సవం. వివాహం అంటే మహోత్సవం అదే వేస్తారు కదా మేడం, వెడ్డింగ్ కార్డులో కూడా వివాహ మహోత్సవ వేడుకలకి రాండి అని మహోత్సవం. వివాహం అంటే రెండు శరీరాల కలయిక కానే కాదు, ప్రాపంచికంగా 2 కుటుంబాల కలయిక, ఆధ్యాత్మికంగా 2 ఆత్మల కలయిక కూడా. ఎంత వండర్ఫుల్! దానికి అసలు వర్ణంతో, నామంతో, పోలికతో, వయసుతో దేంతో సంబంధం లేదు. ఉత్తమ సంతానోత్పత్తి కోసం స్త్రీ పురుషులిద్దరూ తమ వృత్తి ప్రవృత్తులకు తగినట్లుగా ఉత్తమ కార్యాలు చేయడానికి చేసుకునే సంస్కారవంతమైన సంబంధమే వివాహం. వివాహాలు స్వర్గలోకంలో అంటే పైలోకాల్లో నిర్ణయించబడతాయి. ఎందుకంటే వివాహం చేసుకునే దంపతులిద్దరూ కలిసి లోక కళ్యాణార్థం తమ తమ వృత్తి ప్రవృత్తులకు తగినట్లుగా ఆచరణీయమైన సుగుణాలతో కూడిన జీవన విధానం ద్వారా సత్కార్యాలు చేద్దాం అని పైలోకాలలో స్త్రీ పురుషులుగా చేసుకున్న ఒప్పందమే ఈ వివాహ సంబంధం. కనుక వివాహం అనేది ఈ లోకంలో తీసుకున్న నిర్ణయంలా కనపడుతుంది, కానీ నిజానికి పుట్టుకకు ముందే ఆత్మస్వరూపులుగా చేసుకున్న తీర్మానం. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. స్వీయ ఆత్మ కళ్యాణంతోనే జగత్ కళ్యాణం, విశ్వ కళ్యాణం, జంట కళ్యాణంతోనే సృష్టి పరిణామ క్రమం. అంతటి ఉత్కృష్టమైన వివాహం ద్వారా గృహస్థాశ్రమంలోనికి ప్రవేశించి చెప్పేది అదే సూర్య కళ్యాణం లోక కళ్యాణం అంటాడు. సూర్య కళ్యాణంలోనే లోక కళ్యాణం దాగి ఉంది అనేది స్వీయ ఆత్మ కళ్యాణం అంట మేడం. స్వీయ ఆత్మ కళ్యాణంలోనే లోక కళ్యాణం దాగి ఉంటది. అవును అవును. విశ్వ కళ్యాణం వల్ల జంట కళ్యాణంతోనే సృష్టి పరిణామ క్రమం జరుగుతుంది. అవును. అంతటి ఉత్కృష్టమైన వివాహం ద్వారా గృహస్థాశ్రమంలోనికి ప్రవేశించి ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటూ ధర్మంలో చరిస్తూ సంపదను లాగా చేసేసారే. అవన్నీ ఒక స్క్రిప్ట్ లాగా చేసేసారు మేడం. అవన్నీ అంటే ఇదేంటంటే డైలాగ్స్, ఇది చెప్పాలేమో కదా, చెప్పాలి, ఇది చూడాలి, అరుంధతి నక్షత్రం చూడాలి అంటే దానిలో అర్థాన్ని, దానిలో జ్ఞానాన్ని ఎంతవరకు తీసుకుంటున్నారు చెప్పండి మేడం. అర్థం హిందూ సాంప్రదాయాలకే మంట కలిపేశారు మేడం. హిందూ సాంప్రదాయాలు మట్టిలో కలిపేశారు. అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు పార్టీలు చేసుకుందామా లేకపోతే ఏం చేద్దామా, ఇదే దీంట్లోనే పోతున్నారు. కానీ ఈ వివాహానికి ఉన్న ఎటువంటి దీంట్లోంచి మేము ఏం నేర్చుకుంటున్నాము, మేము ఎందుకొరకు వివాహం చేసుకుంటున్నాము, ఈ మంత్రాలకు అన్న అర్థం ఏంటి అనే దాన్ని ఒక్కరు కూడా దాన్ని గమనించరు మేడం. నిజంగా స్త్రీ ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు స్త్రీ అదే విధంగా గర్భం దాల్చినప్పుడు చేస్తాను శ్రీమంతం వేడుకలా చేస్తారు. కానీ ఈ మధ్య ఏం చేస్తున్నారు, అన్ని ఫోటోషూట్లు పెట్టి ఆ పొట్ట ఇంత పెద్ద పొట్ట వేసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేసి, అబ్బా నిజంగా చాలా తప్పు అది. ఫోటోషూటే మొత్తం, ఏది చేసినా ఫోటోషూట్ ముందు తీసుకోవాలి, దాన్ని పెట్టుకోవాలి. కోరికలను అదుపులో ఉంచుకుంటూ నాది అనేది లేకుండా అంతా నేనే అంతా అని మనిద్దరం ఒకటే అనే ఏకత్వ భావంతో చరిస్తూ ధ్యాన సాధనతో కూడిన ఆత్మజ్ఞానంతో చరిస్తూ మోక్షాన్ని పొందడం, అదే విజయం. అసలైన జీవితానికి అదే సార్థకత, అదే వివాహ జీవిత లక్ష్యం.
ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన చైతన్య శక్తి ఉంది. మనిషి తనలో ఉన్న అంతర్గత దివ్య శక్తిని వెలికి తీయడానికి ఉపయోగపడే ఏకైక మార్గం ధ్యానం. ఈ పుస్తకము మీ దాంపత్య జీవిత లక్ష్యాన్ని సిద్ధింపజేస్తుంది. ఈ పుస్తకంలోని ప్రతి అంశాన్ని, ముఖ్యంగా ఇప్పుడే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన దంపతులిద్దరూ ప్రశాంతంగా చదివి ధ్యానం చేయండి. ఆ విధంగా దంపతులిద్దరూ బ్రహ్మర్షి పత్రిజీ బోధిస్తున్న అహింస, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య, ధ్యాన సాధన ద్వారా పొందిన ఆత్మ జ్ఞానంతో అశాస్త్రీయమైన తిండి, జీవన విధానం, ఆలోచన విధానాలను, పరస్పర సంబంధాలను అవగాహనతో సరిచేసుకుని వివాహ జీవితాన్ని ఒక మహా ఉత్సాహంగా చేసుకుని దాంపత్య జీవితాన్ని వైభవంగా అనుభవిస్తూ దేహదారుఢ్యంతో పాటు ఆత్మదారుఢ్యం కూడా కలిగి దైవ లక్షణాలు కలిగిన యోగీశ్వరులైన శక్తివంతమైన ఆరోగ్యవంతమైన శిశువులను ప్రకృతి ఒడిలోంచి స్వీకరించి లోకానికి అందివ్వడం ద్వారా దివ్యత్వంతో కూడిన ఆనందోత్సాహాలలో ఓలలాడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరుస్తారని ఆశిస్తూ. చాలా వివాహానికి ఎంత మంచి డెఫినేషన్ ఇచ్చారు చూడండి మేడం, ఎంత అర్థం ఉంది అసలు నిజంగా. అంత 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 తీసుకోవాలి మనం. మాస్టర్స్ ఏం చెప్పారు, మనం ఏం తీసుకుంటున్నాం అనే దాన్ని కూడా మనము స్వీకరించాలి. 9వది, ఉత్తమ జీవిత భాగస్వామిని పొందడం ఎలా. ఉత్తమ జీవిత భాగస్వామిని పొందాలనే కోరిక సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ కొంతమంది పొందగలుగుతారు. చాలా మంది ఈ విషయంలో నిరాశకు గురవుతారు. ఎందుకంటే అందరూ నాకు ఉత్తమ భాగస్వామి కావాలని కోరుకోవడమే తప్ప నేను ఉత్తమంగా ఉండరు అనుకుంటారు. ఉత్తమ భాగస్వామి కావాలనుకుంటే ఉత్తమ భాగస్వామి లాగా ఎవరు ఉండరు. ఉండరు. ఆహా కాదు, అసలు అవతల వ్యక్తి నాకు ఇలా కావాలి అలా కావాలని అనుకుంటున్నాం. మరి మనం ఆ స్థితిలో ఉన్నామా? మనకు ఆ లక్షణాలు ఉన్నాయా? లేవు కదా మేడం. అనే విషయాన్ని పట్టించుకోరు. అయితే మీరు ఉత్తమ భాగస్వామిని కోరుకునే ముందు మీరు ఉత్తమంగా ఉండి తీరాలి. మీరు నిజంగా ఉత్తములు అనే దానిపైనే విషయం అంతా ఆధారపడి ఉంటుంది. పరస్పరం సారూప్యం కలిగినవి ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి అనేది సృష్టి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళనే ఆకర్షిస్తారు. ఉత్తములు ఉత్తములనే ఆకర్షిస్తారు. కనుక ఉత్తమ జీవిత భాగస్వామిని కోరుకునే యువతి యువకులు ముందు తాము ఉత్తమంగా తయారు కావాలి. అంతే. ఎలాంటి అంటే మనం ఎలా ఉంటే అటువంటి వాళ్ళే మనకు వస్తారంట మేడం. అది అవును అవును. ఏ విషయంలో కూడా మేడం, ఒకటే కాదు, ఏ విషయంలో మనం ముందుకు వచ్చే ప్రతిదీ మన ప్రతిబింబాలు. ఎలాంటి జీవిత పాటలో అద్దమనే రూపమే ప్రతిబింబమని, అద్దమే ఆత్మ అని ఇప్పుడు ఆ పాటలో వస్తుంది. అక్షరాల ప్రతి ఒక్కటి ఎంత చక్కగా దాన్ని రాశారంటే అంత చక్కగా రాశారు, దాన్ని అంత అద్భుతంగా రాశారు. అయితే మీరు ఉత్తమ భాగస్వామిని కోరుకునే ముందు మీరు ఉత్తమంగా ఉండి తీరాలి. మీరు నిజంగా ఎంత ఉత్తములు అనే దానిపైనే విషయం అంతా ఆధారపడి ఉంది. పరస్పరం సారూప్యం కలిగినవి ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి అనేది సృష్టి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళనే ఆకర్షిస్తారు. ఉత్తములు ఉత్తములనే ఆకర్షిస్తారు. కనుక ఉత్తమ జీవిత భాగస్వామిని కోరుకునే యువతి యువకులు ముందు తాము ఉత్తమంగా తయారు కావాలి. ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో స్పష్టంగా ఆలోచించుకొని ఆత్మవిజ్ఞాన అవగాహన బాగా కలిగి ఉండాలి. ఎందుకంటే వివాహాలు స్వర్గలోకంలో అంటే పై లోకాల్లో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకునే దంపతులిద్దరు కలిసి లోక కళ్యాణార్థం తమ వృత్తి ప్రవృత్తులకు తగినట్లుగా ఆచరణీయమైన సుగుణాలతో కూడిన విధానం ద్వారా సత్కార్యాలు చేద్దాం అని పైలోకాలలో స్త్రీ పురుషులుగా చేసుకున్న ఒప్పందమే ఈ వివాహ సంబంధం. కనుక వివాహం అనేది ఈ లోకంలో
తీసుకున్న నిర్ణయంలా కనపడుతుందే కానీ నిజానికి పుట్టుకకు ముందే ఆత్మస్వరూపులుగా చేసుకున్న వంశీ సార్ తీర్మానం. చెప్తారు క్లాస్ లో చూడు, ఆ క్రికెట్ గ్రౌండ్ లోకి అందరూ దిగుతారంట. క్రికెట్ గ్రౌండ్ లోకి దిగుతారు అందరూ, బ్యాట్ వేసేవాళ్ళు, బౌలర్స్. నాకు క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేదులే, చెప్తుంటాడు కదా, అత్త ఇలా దిగుతుంది, కోడలు అలా దిగుతుంది, కొడుకు ఇలా దిగుతాడు, పిల్లలు ఇలా దిగుతారు, నీ పట్ల నీకు ఎందుకు ఉంటుంది ప్రేమడా? ఉండదు, అందుకు నువ్వే కదా ఎన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నావు. మళ్ళీ ఆడలు అయ్యయ్యో పాప ఓడిపోతావని ఉంటుందా, కొడతారు వాళ్ళు, పట్టాలా అంటాడు కదా. వంశీ సార్ చెప్తారు నిజంగానే క్రికెట్ అంటే 11 మంది కదా మొత్తం టీం. అవును అంటే మన కుటుంబం కూడా 11 మంది అంట. పైన అంతా నిర్ణయం చేసుకొని వస్తాం మనము. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వా నేనా, నువ్వెంత నేనెంత, కొడుకని అయ్యో మా అమ్మ గెలాలని కొడుకు గెలిపించడు, కూతురు గెలిపించదు, మొగుడు మన పెళ్ళామని గెలిపించదు. ఎవరు ఆట వాడది, ఎవరు గెలుపు ఆడది, ఎవరు ఆట వాళ్ళు ఆడతారు. మరి నీ ఆట నువ్వేం ఆడతావు? ఉత్తమ జీవిత భాగస్వామిని కోరుకునే యువతి యువకులు ఆత్మ విజ్ఞాన అవగాహన కలిగి ఉండి నిత్య ధ్యాన సాధకులై ఉండి శాకాహారులైన వారికి వారు కోరుకున్న విధంగా ఉత్తమ జీవిత భాగస్వామిని పొంది తీరుతారు. గతి తప్పని ప్రాప్తి ఇది, నిజ సత్య వాస్తవం ఇది. చాలా మంది తమ పిల్లలకి యుక్త వయసు దాటిపోతున్నా వివాహం కావడం లేదని, జాతకాలు కలవడం లేదని, జాతక దోషాలు ఉన్నాయని చింతిస్తూ ఉంటారు. సత్రి సార్ దగ్గరికి వచ్చిన, సార్ మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు సార్, మా అమ్మాయికి ఇంకా పెళ్లి నన్నేం చేయమంటావు, నీ కూతురికి పెళ్లి కాకపోతే, నీ కొడుకు పెళ్లి కాకపోతే, వాళ్ళకి చేత కదా పెళ్లి చేసుకునేదానికి, నేనేం చేయను వాళ్ళకి పెళ్లి కాకపోతే అంటాను నేను అనేసి అనేవారు పత్రి సార్. అంటే పెళ్లి అయితే లేదంటే జాతకాలు కలుస్తలేవు, లేకపోతే జాతక దోషాలు ఉన్నాయని ఏడుస్తుంటారంట. దాని మీద నడుస్తుంది చర్చ. పరిష్కారాల కోసం రకరకాల శాంతులు, అభిషేకాలు, దానాలు చేస్తుంటారు. కానీ నేనున్న ఈ జీవిత అనంత తత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నన్ను సృష్టించిన ఆ విశ్వ సృష్టితో నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టిలో నుంచి నా జీవితంలోకి ప్రవహించే సర్వ సమస్త శుభాలను, ప్రేమానురాగాలతో కూడిన ఉత్తమ జీవిత భాగస్వామిని అందుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. నేను దైవశక్తిచే సరైన మార్గంలో నడిపించబడి సదా ఆ దివ్యశక్తిచే పరిరక్షించబడుతున్నాను. ఇది నాకు ఈ వాక్యాన్ని పెట్టుకోవాలా మనం అందరూ. ఈ వాక్యాన్ని ఇప్పుడు ఉంది కదా, దీన్ని పెట్టుకోవాలి మనం. ఫస్ట్ ఈ వాక్యాన్ని పెట్టుకోవాలి. ఏదంటున్నారు? నేను ఏకమే, మొదటి నుంచి కదా మేడం ఇది? చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను మేడం. నన్ను సృష్టించిన ఆ విశ్వ సృష్టితో నేను ఏకమై ఉన్నాను. ఈ సృష్టిలో నుంచి నా జీవితంలోకి ప్రవహించే సర్వ సమస్త శుభాలను, ప్రేమానురాగాలతో కూడిన ఉత్తమ జీవిత భాగస్వామిని అందుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అంటే ఉత్తమ జ్ఞానాన్ని, అంటే ఆ సమస్త సృష్టి ఇస్తున్న జ్ఞానాన్ని అందుకోవడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. నా ఆశలు, అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి. ఆ సమస్త సృష్టి నాకు ఇస్తున్నందుకు ఆ సృష్టికి కృతజ్ఞతలు. నేను దైవశక్తిచే సరైన మార్గంలో నడిపించబడి సదా ఆ దివ్య శక్తిచే పరిరక్షించబడుతున్నాను. అది దాన్ని కొంచెం మేడం దాన్ని టైప్ చేసి పెట్టాను మళ్ళీ వాట్సాప్ లో. అది కూడా ఈరోజు యాడ్ చేసుకున్నాను. పంపిస్తాను మేడం, నేను పంపిస్తాను. ఈరోజు దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. నాకు శుభకరమైనటువంటి ఉత్తమ జీవిత భాగస్వామినే నేను ఎంపిక చేసుకున్నాను. అంటే నేను ఉత్తమమైన జ్ఞానాన్ని ఎంపిక చేసుకున్నాను అనుకోవచ్చు కదా మేడం. నాకు ఉత్తమమైన జ్ఞానం, సరైన జ్ఞానం, శుభకరమైన జ్ఞానం, నాకు వచ్చే ప్రతి జ్ఞానము శుభమే. నాకు వచ్చే ప్రతి సిచ్యువేషన్ శుభకరంగానే వస్తున్నాయి. నాకంతా జ్ఞానమే వస్తుంది. ఎంపిక చేసుకున్నాను. ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరంగా విస్తరించుకుంటున్నాను.
ఈ సృష్టిలో ప్రతి సరికొత్త జ్ఞానాన్ని నాలో విస్తరించుకుంటున్నాను. ఈ సరికొత్త జ్ఞానాన్ని నాలో విస్తరించుకున్నాను. నేను ఆల్రెడీ ఆ జ్ఞానాన్ని విస్తరించుకున్నాను. ఆ నాలో విస్తరించుకున్న జ్ఞానానికి సోబిట్. ఎస్ ఎస్. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి నుండి ప్రతి చోటి నుండి నాకంతా శుభమే జరుగుతుంది. ఎస్ ఎస్. ఎంత బాగా చూడండి మేడం. అవును, అది 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 ఏది ఉందో అది మాత్రం టైప్ చేసి పెట్టండి. మనం ఈరోజు నేను పాయింట్స్ పెడతాను. అన్న ఆత్మ విజ్ఞాన అవగాహన ద్వారా ఆత్మ విజ్ఞాన సూత్రాలను నిజ జీవితంలో యథాతథంగా ఆచరించడం వలన మరియు క్రమం తప్పని ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఉత్తమ జీవిత భాగస్వామిని పొందగలరు. ఉత్తమ జ్ఞానాన్ని పొందగలరు. కాబట్టి యువతి యువకులు ఉత్తమ జ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను, ఉత్తమ జ్ఞానాన్ని నేను స్వీకరించి ఉన్నాను, ఉత్తమ జ్ఞానమే నాలో ఉన్నది, సమస్త జ్ఞానం ఉత్తమైందిగా, అద్భుతమైందిగా, శుభకరమైందిగా, మహా అద్భుతమైందిగా ఉంది. ఉత్తమ జ్ఞానాన్నే నేను పొంది ఉన్నాను, సోబీట్ అనుకోవచ్చు మేడం. ఎస్. కాబట్టి యువతి యువకులు ఆత్మజ్ఞాన అవగాహన కలిగి ఉండి నిత్య ధ్యాన సాధకులై ఉండి శాకాహారులై అన్ని దానాలలోకి ఆత్మ జ్ఞాన దానమే విశిష్టమైంది మేడం. ఇది గుర్తుపెట్టుకుందాం. అవును అవును. ఆత్మ విజ్ఞానాన్ని అందించే ఇలాంటి పుస్తకాలను దానం చేయాలి. అలా చేయడం వలన కర్మ ప్రక్షాళన జరిగి జాతక దోషాలు తొలగి అన్ని విధాల ఉత్తమమైన జీవిత భాగస్వామి దొరుకుతారు. దీని వలన దాంపత్య జీవితం వైభవంగా ఆనందోత్సాహాలతో విరాజిల్లుతుంది. అది థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అది మన దాంట్లో ఏమంటే కర్మలు కాదు, మన దాంట్లో నేను ఆల్రెడీ క్షమించబడి కొత్తగా పుట్టాను. నాకు ఇదే పదం గుర్తొచ్చింది మేడం. నిజంగా అసలు అబ్బా, నేను క్షమించబడి తిరిగి కొత్తగా అప్పుడే పుట్టిన బేబీకి ఏముంటుంది? ఏమీ లేదు. అప్పుడే పుట్టిన బిడ్డకి లేదు కదా, అసలు ఏమి ఉండదు. పూర్తి స్పిరిచువల్ లో ఉంటారు, చైతన్యంతో ఉంటారు. ఎస్. ఇక్కడికి ఎస్ మేడం, ఎస్ ఎస్. చాలా బాగున్నాయి ఈ పాయింట్.